ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిన్న వయసులోనే పెద్ద కలలు కనేవారే భవిష్యత్తును మారుస్తారంటారు. అలాంటి ఒక కుర్రాడితోనే మనం ఈరోజు పరిచయం చేసుకోబోతున్నాం. మన అతిథి ఈరోజు అనంత సర్వజ్ఞ. ఆ అబ్బాయి 9వ తరగతి చదువుతున్నాడు, కానీ చిత్రలేఖనంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నాడు. వారి ఇంటి వద్ద ఉన్నాము. రండి లోపలికి వెళ్ళి అబ్బాయిని పరిచయం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సర్వజ్ఞ. హాయ్. ఏదో పెయింటింగ్ వేస్తున్నావు, ఏదది? శివుడిది. ఓ, శివుడిది వేస్తున్నావా? ఓకే. నీ పేరు అనంత సర్వజ్ఞ అను, చాలా బాగుంది పేరు. ఎవరు పెట్టారు నీకు పేరు? మా నాన్న. మీ నాన్న పెట్టారా? నీకు ఇష్టమా నీ పేరు? నీ పేరు అర్థం తెలుసా నీకు? తెలీదు. తెలియదా? అడగలేదా ఇంత మంచి పేరు పెట్టుకున్నావు అనంత సర్వజ్ఞ అని? నాన్న నా పేరు అర్థం ఏంటని అడగలేదా? అడగలేదు. ఓకే. ఎప్పటి నుంచి చేస్తున్నావు నాన్న ఈ పెయింటింగ్? నీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఈ పెయింటింగ్ వేయడం? నేను పెయింటింగ్ వేయడం లాస్ట్ ఇయర్ నుంచి వేస్తున్నాను. అంటే 8th క్లాస్లో ఉన్నప్పటి నుంచి. నేను ఇప్పుడు 9th క్లాసు. ఓ, 8th క్లాస్లో నేర్చుకున్నావు. అంటే ఎక్కడ నేర్చుకున్నావు? మీ స్కూల్లో నేర్పించారా, లేకుంటే నువ్వు ఏదైనా సపరేట్ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నావా ఈ డ్రాయింగ్? మా నాన్న నాకు నేర్పించినాడు. మా నాన్న దగ్గరగా కూర్చొని వేయించినాడు పెయింటింగ్స్ అని. ఓకే. మీ నాన్న కూడా మంచి పెయింటరా? మీ నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నావు నువ్వు? అవును. అంటే నేర్చుకోవాలని నువ్వు అడిగినావా, లేదంటే నానే నేర్పించాడా మీకు? చూసి కొంచెం ఇంట్రెస్ట్తో నేను మా నాన్న అడిగినప్పుడు అప్పుడు ఇలా వేయించడం స్టార్ట్ చేసినాను. నేర్పించారు అంటే నీకు ఫస్ట్లో బ్రష్ పట్టుకొని నాన్న ఇలా వేయాలి అని చెప్పారా? అవును. అంటే దీనిలో టెక్నిక్స్ ఉంటాయా ఎలా వేయాలనేది, లేదంటే జనరల్గా ఒక ఆర్ట్ వేసిన తర్వాత దానిలో వేయడం నేర్చుకున్నావా? స్టార్టింగ్లో అట్లేం లేదు, జనరల్గా చూపించినాడు. ఓకే. ఇప్పుడు నువ్వు స్కూల్ చదువుతున్నావు కదా, ఏ స్కూల్ చదువుతున్నావు నువ్వు? కేశవ మెమోరియల్ స్కూల్. కేశవ మెమోరియల్ స్కూల్, 9th క్లాస్. అవును. ఇప్పుడు ఆ డ్రాయింగ్ అనేది మీ స్కూల్లో కూడా నేర్పిస్తారా? లేదు. లేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆర్ట్ నేర్చుకున్నావు కదా, స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్స్లో అట్లా పాల్గొంటుంటావా? లేదు. లేదా? ఎందుకు మీ స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఏం పెట్టరా? పెట్టరు. ఎందుకు? ఓన్లీ చదివేనా? అంటే మిగతా కాంపిటీషన్స్ పెడతారు ఎక్సెప్ట్ డ్రాయింగ్. డ్రాయింగ్ తప్ప స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి. స్పోర్ట్స్ కూడా తక్కువనే పెడతారు. ఇంకేం యాక్టివిటీస్ పెడతారు? అంటే ఎస్సే రైటింగ్, హ్యాండ్ రైటింగ్ అట్లా పెడతారు. అన్ని స్టడీస్కి సంబంధించినవి. ఆ, అంటే మీకు స్పోర్ట్స్కి గ్రౌండ్ అట్లా ఏం లేదా స్కూల్లో? ఉంది. నీకు ఎక్కువ ఇష్టమైన స్పోర్ట్స్ ఏంది? నువ్వేం ఆడతావు బాగా? నీకు ఇష్టమైన ఆట ఏది? నాకు ఇష్టమైన ఆట క్రికెట్. క్రికెట్ ఆడతావా? ఆడతాను. చూస్తావా, ఆడతావా? చూస్తాను, ఆడతాను. ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? MS ధోని. ధోని. ధోని అంటే ఇంకా ఇప్పుడు ధోని అయిపోయింది, IPL వచ్చాడు, మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చాడు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు లేరా? కొత్త వారిలో ఎవరు లేరు. ధోనితోనే లాస్ట్ అయిపోయింది. ధోని బాగా ఆడతాడంట. అవును. ఓకే. నువ్వు మరి క్రికెటర్ అవుతావా, పెయింటర్ అవుతావా, మంచి ఆర్టిస్ట్ అవుతావా పెద్దగా అయిన తర్వాత? నేను లోక పైలట్ అవ్వాలని నాకు ఆశ. ఓకే. ఇప్పుడు ఇది నీకు హాబీగా నేర్చుకున్నావా? ఇది ఆర్ట్ అనేది, డ్రాయింగ్ వేయడం అనేది నీకు అంటే నీకు ఇష్టపడి హాబీగా నేర్చుకున్నావు అంటే ఇది కెరీర్ ప్రొఫెషన్ లాగా ఏం కాకుండా? అవును. ఓకే. నువ్వు ఇంట్రెస్ట్తో వేస్తున్నావు, 1 year నుంచి నాన్న అడిగి నేర్చుకున్నావు. అవును. మీ స్కూల్లో చూపించావు ఎవరికైనా కనీసం ఇటు నేను ఇట్లా వేస్తాను అని? ఎవరికేం చూపిలేదు. ఎందుకు నాన్న ఇంత బాగా వేస్తున్నావు కదా, చూపించచ్చు కదా? అంటే ఇంట్లో వేస్తున్నది, స్కూల్లో అట్లాంటివి ఏం చెప్పను నేను. ఇప్పుడు బాగా వేస్తున్నావు కాబట్టి స్కూల్లో చూపిస్తే మీ టీచర్స్ కూడా మెచ్చుకుంటారు కదా. ఇప్పుడు నీ పెయింటింగ్స్లో ఎప్పుడైనా మీ టీచర్స్ కన్నా చూపించావా? చూపిలేదు. ఎందుకు? అంటే మీ టీచర్స్ చాలా సీరియస్గా ఉంటారు, నీతో ఏం మాట్లాడరా? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఫ్రెండ్లీగానే ఉంటారు. మళ్ళీ ఎప్పుడైనా చూపించు, ఇలా నేను ఇట్లా వేస్తానని చెప్పి. ఏమన్నా నీకు స్కూల్లో నీవన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా ప్రదర్శించి వేరే వాళ్ళకి ఇన్స్పిరేషన్గా చెప్తారేమో నీ స్టోరీ. నెక్స్ట్ అలా ఏమైనా చేయనీక నెక్స్ట్ ట్రై చేయి మీ టీచర్స్తో. నీకు ఎవరు ఇష్టమైన టీచర్ ఎవరు మీ స్కూల్లో? అట్లేం లేదు. ఎందుకు మళ్ళీ ఇది ఇంటర్వ్యూని మళ్ళీ నేను కొడతారనా? లేదు. అలా ఏం కొట్టర్లే. ఎవరంటే ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, నీకు ఇష్టమైన సబ్జెక్ట్ అని ఒకటి ఉంటుంది కదా. అట్లేం లేదు. కొంతమంది టీచర్స్ ఎట్లా ఉంటారంటే, మాకు కూడా ఉన్నారు, మాకు సోషల్ టీచర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆమె జోక్స్ వేస్తుండే చెప్పేటప్పుడు.
మ్యాథ్స్ సార్ అంటే అసలు ఇష్టంలే, మాకేమంటే చెప్తాం మేము ఓపెన్, అట్లా చెప్పి ఏం భయంలే, టీచర్స్ ఏమన్నారు. నాకు బాగా అట్లేం జోక్స్, లేదు. సరే నీకు ఇష్టమైన టీచర్ వదిలేసి బాగా నీకు నవ్వుకుంటా జోక్స్గా చెప్పే టీచర్ ఎవరు? మాకి బయాలజీ టీచర్. బయాలజీ మేడం బాగా చెప్తారా? మేడమా సారా? టీచర్. మేడం అంటే మీకు బాగా నవ్వించుకుంటా మంచిగా అంటే ఇంట్రెస్టింగ్గా చెప్తారు అయితే స్టోరీస్. అంటే అప్పుడప్పుడు చెప్తుంటారు, ఎక్కువసారి సీరియస్గానే చెప్తుంటారు. సరే, ఇప్పుడు నువ్వు రేపు ఏం చేస్తావు అంటే నీ పెయింటింగ్స్ తీసుకుపోయి మీ టీచర్స్ అందరికి సరే. చూపించి ఇట్లా నేను వేస్తాను, మా నాన్నగారు నేర్పించారు, నేను ఇట్లా పెయింటింగ్ వేస్తాను అని చెప్పి వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూడు. సరే. నీ ఫ్రెండ్స్ కూడా చూపించు. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు కదా, నీకు మీ డాడీ ఎంకరేజ్ చేస్తారా లేకుంటే అమ్మ కూడా ఎంకరేజ్ చేస్తారా? అందరు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు వేసిన పెయింటింగ్స్ చూసి మీ అమ్మ ఏమన్నారు ఎప్పుడన్నా చూపించావు? అమ్మకన్నా చూపిస్తావా? అమ్మ వేస్తున్నప్పుడే చూస్తుంది. ఏమంటుంది అమ్మ? బాగుందంటది. బాగుందంటదా? బాగుందని నీకు ఏమైనా స్పెషల్ స్వీట్ చేసి ఇస్తుందా? లేదు. ఏం లేదా? ఏం లేదు. మళ్ళీ ఏం అప్రిషియేషన్ లేదా నీకు? అంటే జస్ట్ చెప్తుంటారు బాగుంది, బాగా ఇష్టం అని. బాగా ఇష్టం నాన్న అంటారు. బాగా ఇష్టం కన్నా బాగుంది అంటారా? అవును. మీ అక్క ఏమంటుంది? మా అక్క ఇక్కడ లేదు కాబట్టి నువ్వు అంటే నువ్వు వేసేటప్పుడు లాస్ట్ ఇయర్లో చూసింటుంది కదా అక్క ఎప్పుడన్నా ఫోటోస్? అంటే ఎప్పుడు చూడలేదు అక్క? చూసింది అక్క ఫొటోస్. ఏమనింది? బాగుంది అనిందా? అట్లే అనింది. అంతే. రిజర్వ్ ఇట్లే ఉంటావా? నువ్వు స్కూల్లో కూడా రిజర్వ్డ్గా ఉంటావా? సిగ్గా నీకు? లేదు, అందరితో మాట్లాడతావు కదా. నీ పెయింటింగ్స్ మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? నేనే మాట్లాడతాను. నువ్వే మాట్లాడతావా? పెయింటింగ్స్ కూడా మాట్లాడతాయి. నాన్న అడుగు చెప్తాడు. పెయింటింగ్స్ ద్వారా కూడా మనం చెప్పాలనుకునేది చెప్పవచ్చు. చాలా పెయింటింగ్స్ చాలా సమాజంలో చాలా చెప్పినాయి. దాని గురించి నీకు చిన్న వయసు కాబట్టి నీకు ఇంకా తెలియదు. దాని గురించి నాన్న అడుగు చెప్తాడు, సరేనా? నువ్వు ఎటువంటి పెయింటింగ్స్ చేయడానికి ఇష్టపడతావు నాన్న ఎక్కువ? అంటే ఎటువంటి వేస్తావా? అంటే ప్రకృతి వేస్తావా లేకుంటే దేవుళ్ళు వేస్తావా లేకుంటే యానిమల్స్ వేస్తావా? ఎటువంటి పెయింటింగ్ వేయడానికి నీకు ఇష్టం? అంటే ఎలాంటివైనా వేస్తాను. ఎక్కువగా ఏమి వేస్తాను? ఎక్కువ అయితే డివోషనల్, కొంచెం అంటే సినారీస్ అట్లాంటివి. సినారీస్ అంటే నీకు అవి వేయడమే ఇష్టం? అవును. ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి కదా, అటువంటివి కూడా ఏమన్నా ట్రై చేసినావా ఎప్పుడన్నా? చెప్పారా నాన్న అటువంటివి ఉంటాయని పెయింటింగ్స్? ఉంటాయని చెప్తున్నారు కానీ ఎప్పుడు చేయలేదు. ఇంకా అదర్ దాన్ పెయింటింగ్ నీకు ఇంకా ఏమున్నాయి హాబీస్? అంటే మంత్రాలు చెప్పడం అంటే నేర్చుకున్నాను నేను. ఓకే, అది హాబీ కాదు, అది ఎట్లయినా మీకు డైలీ లైఫ్. అంటే నీకు ఈ పెయింటింగ్ కాకుండా నీకేమైనా ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా? గేమ్స్లో? నా దగ్గర ఏం లేవు ఇంకా హాబీస్. ఇంకేం వేరే హాబీస్? ఇదే ఇష్టం నీ ఫేవరెట్గా? పెయింటింగే ఇష్టం? ఫేవరెట్ అని కాదు, కొంచెం ఇంట్రెస్టెడ్. నీకు ఇంట్రెస్ట్తో నేర్చుకున్నావు బాగా. ఇప్పుడు దాకా ఎన్ని వేసినావు నాన్న పెయింటింగ్స్? 40 అరౌండ్ వేసావు అప్పుడే 1 ఇయర్లోనే? అవును. ఓ గ్రేట్. ఫస్ట్ వేసిన పెయింటింగ్ ఏదో గుర్తుందా నీకు? గుర్తు లేదు, ఒకసారి చూస్తే గుర్తొస్తుంది. అవునా? ఫస్ట్ పెయింటింగ్ గుర్తుపెట్టుకోవాలి కదా నాన్న, ఫస్ట్ ఇది మెమరబుల్. ఫస్ట్ ఏది వేసినానో గుర్తుంటుంది యాక్చువల్గా. మర్చిపోయినావా? వినాయకుడు వేసినట్టు గుర్తుంది. ఫస్ట్ వినాయకుడు వేస్తేనే అన్నింటిలో విఘ్నాలన్నీ తొలగిపోతాయి. ఆయన్నే మెయిన్ ఇంపార్టెంట్. ఎవరు దేవతలు పూజ చేసినా ఫస్ట్ విఘ్నేశ్వరునే కొలిచాలి. అంటే మంచి బొమ్మనే సెలెక్ట్ చేసుకున్నావు. నువ్వు పెయింటింగ్తో పాటు పూజలు అవి చేస్తాను కదా, మంత్రాలు ఏమేమి చదువుతావు నువ్వు? అంటే ఎలా, నీకు ఎటువంటి పూజలు వస్తాయి? నేను యజుర్వేదం నుంచి మంత్రాలు నేర్చుకున్నాను. యజుర్వేదం నేర్చుకున్నావు? వేదం పూర్తిగా నేర్చుకోలేదు కానీ కొంచెం నేర్చుకున్నాను. ఎక్కడ వేద పాఠశాల నేర్చుకున్నావు? ఇంట్లోనే మా నాన్న నేర్పించినాడు. నాన్నగారు నేర్పించారు. వేద పాఠశాలకు పోవాలని ఉందా నీకు ఏమన్నా? అట్లేం లేదు. అదేం లేదు, ఇక్కడే నేర్చుకుంటావు అన్ని. నాన్నగారే నీకు తొలి గురువు? అవును. నాన్నగారితో నేర్చుకోవడం ఇష్టమా నీకు? అవును. ఓకే, యజుర్వేదంలో ఏదైనా చెప్తావా మాకు? చెప్తాను. ఒకసారి ఓం యశ్చందసాం వృషభో విశ్వరూపః ఛందోభ్యోద్యమృతాత్ సంబభూవ సಮೇంద్రో మేధయా స్పృణోతు అమృతస్య దేవధారణో భూయాసం శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమ
కరుణాభ్యాం భూరి విష్ణువం బ్రహ్మణ కోశోసి మేధయా పిహితః శ్రుతం మే గోపాయ ఓం మేధాదేవి జుషమానాగా విశ్వాచి భద్రాసు మనస్యమానా త్వయా జిష్టనుదమాన దురుక్తాన్ బృహద్వదేమ విదతే సువీరాః త్వయా జిష్ట ఋషిర్భవతి దేవి త్వయా బ్రహ్మ గతశ్రీరుతత్వయా త్వయా జిష్టశ్చిత్రం విందతే వసుసానో జిషస్వ ద్రవిణో నమేధే మేధాం మైంద్రో దదాతు మేధాం దేవి సరస్వతి మేధాం మే అశ్వినౌ భావా దత్తాం పుష్కరస్రజ అప్సరాసు చయా మేధా గంధర్వేషు చయన్మనః దైవీ ఈం మేధా సరస్వతి సామా ఆం మేధాసురభిర్జుషతాగు స్వాహా ఆమా ఆం మేధాసురభిర్విశ్వరూపా హిరణ్యవర్ణా జగతి జగమ్య ఊర్జస్వతి పయసా పిన్వమానా సామా ఆం మేధాసు ప్రతీకాజిషంతాం మై మేధాం మై ప్రజాం మై అగ్నిస్తేజో దదాతు మై మేధాం మై ప్రజా మై ఇంద్ర ఇంద్రియం దదాతు మై మేధాం మై ప్రజా మై సూర్యో భ్రాజో దదాతు హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. చాలా చక్కగా చెప్పావు నాన్న. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ వేస్తున్నావు, వేదం నేర్చుకుంటున్నావు, స్కూల్ పోతున్నావు, అంటే ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ ఎట్లా చేసుకుంటావు? స్కూల్ అంటే మళ్ళీ చదువుకోవాలి, పొద్దున్న లేచినప్పటి నుంచి నీకు హోంవర్క్ ఏదో ఒకటి ఇచ్చింటారు, మళ్ళీ క్లాస్ వర్క్ పోవాలా, ప్రిపేర్ కావాలా, అవన్నీ ఉంటాయి. అవన్నీ పెట్టుకొని టైం ఎలా మేనేజ్ చేస్తావు? నువ్వు పెయింటింగ్ ఎప్పుడు వేస్తావు, ఎప్పుడు చదువుకుంటావు, ఇవి ఎప్పుడు చదువుతావు? నేను రోజు స్కూల్ అయితే పోతాను, బట్ అంటే వీక్లీ కొన్ని రోజులు వస్తాయి, ఒక 3 days 4 days, అది కూడా జస్ట్ 15-30 minutesలో అవి నేర్చుకుంటూ 1 yearలో కొంచెం నేర్చుకున్నాను యజుర్వేదము. ఇంకా పెయింటింగ్స్ అయితే హాలిడేస్లో అట్లా నేర్చుకుంటుంటాను. నీకు అంటే డైలీ వేయవు అనమాట పెయింటింగ్, ఓన్లీ హాలిడేస్ ఉన్నప్పుడు, సండేస్ కానీ ఏమైనా నీకు ఫెస్టివల్ హాలిడేస్ వస్తే అప్పుడు వేస్తావు పెయింటింగ్? అవును. డైలీ వేయడానికి టైం ఉండదు కదా నీకు, చదువుకోవడానికి సరిపోతుంది కదా? అవును. ఓకే, ఇంకా నెక్స్ట్ నువ్వు మీ ఫ్రెండ్స్కి చూపించి పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో నాకు చెప్తావా మరి? చెప్తాను. సరే, మీ నాన్నగారితో మాట్లాడినా? మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు? సార్ నా పేరు రాజేశ్వరరావు అండి. సార్ మీరు మీ అబ్బాయిలో ఉన్న టాలెంట్ని ఎప్పుడు గుర్తించారు సార్? సో నేను యాక్చువల్లీ కరోనా టైంలో ఎక్కడ బయటికి వెళ్ళకుండా, అప్పుడు ఇది ఉండింది కదా, మనకు ప్రాబ్లం ఉండింది ఎవరు బయటికి వెళ్ళకుండా. సో ఆ టైంలో ఏదో ఒకటి కొద్దిగా ట్రై చేయాలి అనే ఒక ఉద్దేశంతో కొద్దిగా లైన్స్ అవన్నీ అలా స్టార్ట్ చేశాను. అబ్బాయిని ఫ్రీగా కూర్చోబెట్టకుండా అది స్టార్ట్ చేసి, తర్వాత ఈ జస్ట్ ఈ 1 year తర్వాత, ఎందుకంటే అప్పటికి వాళ్ళలో దాని గురించి తెలుసుకునే జ్ఞానం ఉండదు కాబట్టి, కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి అది పెయింటింగ్స్ అనేది నేర్పించాలనేసి దగ్గర ఒకటి కూర్చోబెట్టుకొని, ఈ 8th క్లాస్ నుంచి నేను అబ్బాయిని కూర్చోబెట్టుకొని కొద్ది కొద్దిగా అసలు బ్రష్ ఎలా పట్టుకోవాలి, ఏ కలర్ ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి, కొన్ని చిన్న టెక్నిక్స్ అనేటివి నేర్పిస్తూ వచ్చాను. సార్ మీరు అంటే పెయింటింగ్ మీరు కూడా మీ ప్రొఫెషనా సార్? అది యాక్చువల్ మీ ప్రొఫెషన్ ఏంటి సార్? నేను ఆర్టిస్ట్ అండ్ ఫోటోగ్రాఫర్ అండి. నేను మా నాన్నగారు కూడా హీ వాజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఆయన బీఈడి కాలేజ్లో ఆర్ట్ మాస్టర్గా వర్క్ చేసి ఆయన రిటైర్డ్ అయిపోయారు. హీఈస్ నో మోర్ నౌ. ఓకే. కాకపోతే నేను ఇప్పుడు కల్లూరు జెడ్పీ హై స్కూల్లో పార్ట్ టైం డ్రాయింగ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. అంటే మీరు ఎక్కడ నేర్చుకోనండి మీకు డ్రాయింగ్? నాకు మా నాన్నగారు సేమ్. ప్లస్ తర్వాత నేను రాయ్పూర్లో మహాకౌశల్ చిత్రకళా పరిషత్లో డిప్లొమా చేశాను. ఆల్రెడీ డ్రాయింగ్ స్కూల్లో చేశారు. ఓకే. అది అంటే కొంతమంది పిల్లలకు నేర్పించినా కూడా నేర్చుకోవడం అనేది అంత తొందరగా క్యాచ్ చేయాలి. అంటే నువ్వు చూపించేటప్పుడే మీ అబ్బాయి గ్రాస్పింగ్ మీరు కనిపెట్టేశారు. ఎందుకంటే వాడికి ఆ ఇంట్రెస్ట్ అనేది అక్కడ క్రియేట్ అయిందనమాట. ఆ కరోనా పీరియడ్లో అలా వేయడం అనేది స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అప్పటి నుంచి సరే ఎందుకు ట్రై చేయకూడదు అనే ఉద్దేశంతో మళ్ళీ వీటిని నా దగ్గర ఈ బోర్డ్స్ అలాగే ఉండిపోయేటివి పాత ఉండేవి, వాటిపైన మొదలు పెట్టడం జరిగింది. ఓకే. మొదటిసారి మీ అబ్బాయికి నేర్పించిన పెయింటింగ్లో అంటే మీ అబ్బాయి వేసిన పెయింటింగ్లో మీకు నచ్చిన పెయింటింగ్ ఏదండి?
నచ్చింది అని చెప్పడానికి ఏం రాదు. కాకపోతే ఆ స్టేజ్, ఒక్కో స్టేజ్ ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది అబ్బాయికి. సో అంటే వేస్తూ వేస్తూ కొద్ది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి అన్నీ. మొట్టమొదట వీడు అబ్బా భలే వేశాడు అని అనుకున్న పిక్చర్ ఏదన్నా మీకు ఉందా మొదటి? అట్లంతా ఏం లేదు. అన్ని పిక్చర్స్ ఆ టైంకి అవి బాగున్నాయి. సో వాడి స్టేజ్కి వాడు నేర్చుకున్న దానికి అన్ని బాగున్నాయి అనే అనిపించింది. ఓకే, మీ అబ్బాయి ప్రతిభ అయితే ఏదైతే ఉందో అబ్బాయి స్కూల్లో మీరైనా అంటే వాళ్ళ టీచర్స్తో ఎప్పుడైనా మాట్లాడారా? అంటే ఈ అబ్బాయి అయితే చెప్పలేదు అంటున్నాడు. అవును, మీరెందుకు స్కూల్లో అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఇలా మీ అబ్బాయి టాలెంట్ గురించి చెప్పలేదు? ప్లస్ స్కూల్లో అంటే వాళ్ళ ఇంతకుముందు ఒక హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, ఆయనకు చూపించాను అనమాట. నా మొబైల్లో ఈ ఫొటోస్ అన్నీ ఉన్నాయి, ఆయన గారికి చూపించాను. ఇప్పుడు ఆయన లేరు ఇప్పుడు ప్రస్తుతం. సరే నెక్స్ట్ మనం ఏదో ఒకటి సాధించాలి అంటే మనం ఏది చేయాలనుకున్నది మనం చేసేయాలి. అదే మాట్లాడుతుంది అందరితో. మనం 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే సాధించాలనుకున్నది సాధిస్తే అదే అందరితో మాట్లాడుతుంది అనే ఒక ఉద్దేశంతో ఏం పెద్దగా చెప్పుకోలేదు. ఈ చిత్రలేఖనం అనేది ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, ఈ చిత్రలేఖనం ద్వారా ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావచ్చు, చిత్రాలు కూడా మాట్లాడతాయి అనే ఒక పెయింటింగ్ అనేది చాలా గొప్ప కళ. చిత్రాలు ఒకటే కాదు సార్, రంగులు కూడా మాట్లాడతాయి. అవును, అదే వాటి మీ అబ్బాయికి చెప్పి నేర్పించారా? అంటే ఇంకా ఆ స్టేజ్ రాలేదు, అబ్బాయి తెలుసుకునే స్టేజ్ కాదు ఇంకా. అంటే మీరు హై లెవెల్ లో అవగాహన కల్పించవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మనం ఒక కలర్, ఈ కలర్ దీనికి వేయాలి, ఎందుకు వేయాలి అంటే దానికి ఉన్నటువంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ బట్టి వేయాలి అని అంటాం. కానీ అది ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎందుకు వచ్చింది అక్కడ, అది ఏంటి అనేది చెప్పాలంటే ఇంకా వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది రావాలి. వాళ్ళకి ఇప్పుడే అర్థం చేసుకోలేరు. అంటే చిన్నగా చెప్పడం స్టార్ట్ చేశారా కనీసం ఎప్పుడన్నా ఒక 2-3 మాటలు? ఇప్పుడు ఒకసారి ఒక్కొక్కటి అప్పుడప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. సో మొత్తము అదే ఫీడ్ చేయలేము వాళ్ళకి, ఎందుకంటే అది కన్ఫ్యూజన్ అవుతుంది వాళ్ళకి. సో అది కాకూడదు అని ఎప్పుడో ఒకసారి ఒక్కొక్కటి చెప్తూ వెళ్తుంది. అలాగా కాకుండా మీరు ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు సోషల్ అవేర్నెస్ గురించి పిల్లలకి అటువంటి ఇమేజెస్ వేసి మన చిత్రాల ద్వారా కూడా మెసేజ్ ఇవ్వచ్చు అని అలా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నవి రోడ్ క్రాస్ చేయడం అటువంటివి కానీ, అటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, అటువంటి ఇమేజెస్ వేపిస్తూ పిల్లలతో ఇలా చెప్పడం వల్ల వాళ్ళకి ఒక మెసేజ్ వస్తుంది, వేరే వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇవ్వచ్చు అనే వాళ్ళకు అర్థమై తర్వాత వాళ్ళు సృజనాత్మకంగా ఆలోచించి వాళ్ళు కూడా సొంతంగా ఎప్పుడైనా వేసే అవకాశం ఉంటుంది కదా. కరెక్టే సార్, మీరు చెప్పింది చాలా బాగుంది పాయింట్. కానీ మనకు ఏబిసిడీలు రాకుండా మనం ఒక సెంటెన్స్ రాయలేం. సో దిస్ ఈజ్ ద బేసిక్. ఈ బేసిక్స్ అనేటివి ముందు తెలియాలి వాళ్ళకి. దాంట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఎప్పుడు అవుతారో నెక్స్ట్ క్రియేటివిటీ అనేది వస్తుంది. బేసిక్స్ లేకుండానే మనం ఏం క్రియేటివిటీ అనేది నేర్పించడానికి కష్టం. సో ముందు అసలు బొమ్మలు అంటే ఏంటి, ఎలా వేయాలి, దాంట్లో ప్రపోర్షన్స్ ఎలా ఉంటాయి, కలర్స్ ఎలా ఉంటాయి, ఎలా అప్లై చేయాలి కలర్స్, వాటికి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత క్రియేటివిటీకి వెళ్ళాలి. ముందుగానే మనం క్రియేటివ్కి వెళ్తే అసలు బేస్ అనేది లేకుండా పోతుంది. అందుకనే వాడికి స్లోగా స్టెప్ బై స్టెప్ చెప్తూ వెళ్తాం. గందరగోళం క్రియేట్ చేయకూడదు మీరు చిన్నగా మొదలు పెట్టారు. అయితే అంటే మీరు వేసైనా చూపించచ్చు ఒక పెయింటింగ్ ఇలా. నేను కొన్ని చేసి చూపించాను వాడికి. అంటే నేను ఏదో మా స్కూల్కి సంబంధించినవి అవి చేస్తూ ఉంటాను. సో వాటిలో ఇది ఇట్లా అని చెప్తూ ఉంటాను అనమాట కొన్నిసార్లు. ఇది మీ అబ్బాయి కెరీర్ గా అయితే ఎంచుకోలేదని చెప్తాను. కేవలం వాడికి యాక్చువల్లీ రైల్వేస్ లో వర్క్ చేయాలని ఇష్టం అనమాట. సో అందుకనే సరే వాట్ ఎవర్ హీస్, వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లోనే వెళ్ళని అని ఏమి ప్రెషర్ ఏం చేయము. సో ఇంకా స్టిల్ 9th క్లాసే కాబట్టి మేబీ ఇంటర్మీడియట్లో ఏం మారుతుందో మనకు తెలియదు. 10th క్లాస్ అయిన తర్వాత ఆ మార్క్స్ బట్టి మనం ఇంటర్మీడియట్లో ఏ సబ్జెక్ట్కి వెళ్ళాలి ఎట్లా అనేది చూసుకున్న తర్వాత వాడి ప్రొఫెషన్ ఏది చూస్ చేసుకుంటారు దానికి చదివించడానికి వెళ్తుంది. ఆల్రెడీ మీరు ప్రొఫెషన్లో ఫోటోగ్రాఫర్ కూడా అని చెప్పినారు. ఆ రంగంలో కూడా ఏదైనా నైపుణ్యం లేదు, దాన్ని టచ్ చేయలేదు. తర్వాత అయితే కొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ కూడా చేస్తాను నేను కంప్యూటర్లో. సో అప్పుడప్పుడు అది చూస్తూ ఉంటాడు ఎట్లా చేస్తున్నారు ఏం లేదు అనేది. కొన్ని వీడియోస్ అబ్బాయి తనే చేసుకుంటాడు, అంటే ఎడిట్ చేసుకొని తనే ఒక యూట్యూబ్ ఛానల్ లాగా పెట్టే దాంట్లో వేస్తూ ఉన్నాడు నాది అతన్ని. అదే మీరు గతంలో ఒక రచయితగా ఒక పుస్తకం కూడా రాసినట్టు విన్నాము, నిజమేనా అండి? అవును నిజమే సార్. దాని గురించి చెప్తారా కొద్దిగా? అది
కలర్స్ ఇన్ అవర్ లైఫ్ అనేసి ఒక పుస్తకం అండి. టోటలీ కలర్స్ గురించే ఓకే అది రాశాను. కాకపోతే చాలా దాదాపు ఒక 4-5-6 ఇయర్స్ బ్యాక్ అయిపోయింది. ఇది ఇదే బుక్ అండి, నేను రాసిన బుక్ ఇది, కలర్స్ ఇన్ అవర్ లైఫ్ అని. అంటే మన జీవితంలో కలర్స్ ఎలాగా, ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి అనేది ఇందులో మొత్తం రాయడం జరిగింది. ఇందులో ఇంట్రడక్షన్ అంటే కలర్స్ గురించి ఇంట్రడక్షన్ చెప్పడం, తర్వాత కలర్స్లో మనం ఎలా కలర్స్ని చూడగలుగుతాం అంటే డైరెక్ట్గా ఇది ఈ కలర్ అది కాదు. ఒక లైట్ అనేది ఒక సర్ఫేస్ మీద కానీ ఒక ఆబ్జెక్ట్ మీద పడినప్పుడు ఆ లైట్ అక్కడ నుంచి అంత అబ్జర్వ్ అయిపోయి దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ బట్టి కొన్ని వేవ్ లెన్స్ని అది మళ్ళీ రిఫ్లెక్ట్ చేస్తుంది. అప్పుడు ఆ వేవ్ లెన్స్ని బట్టి మనకు ఆ కలర్ కనిపిస్తుంది. ఇది బ్లాక్ ఉంది అనుకుంటే బ్లాక్ కాదు, అది అక్కడ లైట్ అనేది అబ్జర్వ్ అయిపోయి ఉంటుంది అక్కడ. దానికి అవసరమైన అంటే ఏది దాన్ని అబ్జర్వ్ చేసుకొని రిఫ్లెక్ట్ ఏదైతే చేస్తుందో ఆ లైట్ అది మన కంటి ద్వారా మన మెదడుకు వెళ్ళి అక్కడ మనకు ఇక్కడ ఈ విధంగా కలర్ ఉంది అని తెలుస్తుంది. అట్లా దీంట్లో చాలా రకాలుగా తీసుకున్నాను అనమాట. తర్వాత ఎన్ని రకాలు ఇవి కలర్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఈ రెడ్ బ్లూ గ్రీన్ కాదు, సిస్టమ్స్ ఆఫ్ కలర్స్ ఒక 3 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి అడిటివ్ కలర్ సిస్టమ్, ఒకటి సబ్ట్రాక్టివ్ కలర్ సిస్టమ్, రెండోది స్ట్రక్చరల్ కలర్ సిస్టమ్ అని. సో ఈ కలర్ సిస్టమ్స్ని కూడా వివరించడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే ఈ పెయింటింగ్స్ వేస్తున్నామో ఇది సబ్ట్రాక్టివ్ కలర్ సిస్టమ్ అంటాం దీన్ని. ఎందుకంటే ఒక కలర్ని ఇంకో కలర్తో మనం కలిపినప్పుడు దాంట్లో ఉన్న బ్రైట్నెస్ తగ్గిపోతుంది. సో దాన్ని సబ్ట్రాక్టివ్ కలర్ సిస్టమ్ అంటారు. ఈ పెయింటింగ్స్ ఇంటికి వేసేవి బయట వేసేటివి అవన్నీ కూడా సబ్ట్రాక్టివ్ కలర్ సిస్టమ్ మోడ్లోనే ఉంటాయి. అడిటివ్ కలర్ సిస్టమ్ అంటే అవి ఎలక్ట్రానిక్స్లో ఆప్టిక్స్లో మనకు కనిపిస్తాయి. ఎందుకంటే దానికి ఆర్జీబీ అనేది దానికి ప్రైమరీ కలర్స్, దీనికి ఆర్వైబి అంటారు, రెడ్ ఎల్లో బ్లూ. ఇది సబ్ట్రాక్టివ్ కలర్ సిస్టంలో. అడిటివ్ కలర్ సిస్టంలో వచ్చేసి రెడ్ గ్రీన్ అండ్ బ్లూ ప్రైమరీ కలర్స్ ఉంటాయి. సో అవి ఒక కలర్కి ఒక కలర్ మ్యాచ్ అయినప్పుడు అంటే కలిసినప్పుడు బ్రైట్నెస్ పెరుగుతుంది దాంట్లో. సో అది అడిటివ్ కలర్ అంటాం. ఇది వచ్చేసి సబ్ట్రాక్టివ్ కలర్. ఇంకోటి స్ట్రక్చరల్ కలర్స్ అని ఉన్నాయి. స్ట్రక్చరల్ కలర్స్ అంటే ఒకే పాయింట్ నుంచి రకరకాల వేవ్ లెన్స్ అనేటివి మనకు ఎమిట్ అవుతాయి అన్నమాట కలర్స్. అంటే ఇప్పుడు మనకు ఉదాహరణకి మనము రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి, అక్కడ చిన్నగా వర్షం పడ్డాయి, చినుకులు పడ్డాయి, అక్కడ ఏదో డీజిల్ పడితే రకరకాల కలర్లు కనిపిస్తుంది. అంటే ఆ పర్టికులర్ పాయింట్ అన్ని రకాల వేవ్ లెన్స్ని మనకు పంపిస్తుంది అనమాట, బయటికి రిఫ్లెక్ట్ చేస్తుంది. సో దాన్ని స్ట్రక్చరల్ కలర్ సిస్టమ్ అంటారు. నెమలి కూడా అంతే, నెమలికి కూడా అన్ని రకాల కలర్స్ కనిపిస్తూ ఉంటుంది. అట్లా అది స్ట్రక్చరల్ కలర్ సిస్టమ్. సో దీంట్లో ఇంకోటి కలర్ ఫిలాసఫీ అంటే ఏంటి, ఆ తర్వాత కలర్ సైకాలజీ అంటే ఏంటి, ఏ కలర్కి అంటే మనిషికి ఒక కలర్ ఇష్టం ఉంటే రెడ్ కలర్ ఇష్టం అనుకోండి, అతని సైకాలజీ ఎలా ఉంటుంది, బ్లాక్ కలర్ ఇష్టం అనుకోండి అతని సైకాలజీ ఎలా ఉంటుంది, అలాంటివి వివరించడం జరిగింది. ఈ బుక్ పబ్లిష్ చేశారండి? లేదు సార్, ఇంకా చేయాలి. కాకపోతే మనకున్న ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేనేం చేసుకోలేకపోయాను. ఇంకా చూస్తూ ఉన్నాను ఎవరైనా ముందుకు వస్తారేమో అని. ఎవరైనా మీరు చూపించారా ఎవరికైనా ఇటువంటివి? చాలా మంది చూపించాను. ఫీడ్బ్యాక్ ఏమంటే కొందరు మనకు రాయలసీమ యూనివర్సిటీలో విసి మోహన్ నాయక్ అని ఉండేవారు. ఆయన ఈ బుక్కి ఫార్వర్డ్ రాశారండి. తర్వాత పూణేలో పరిమళ గుప్తా అని ఉన్నారు. ఆయన చాలా పెద్ద ఆస్ట్రాలజిస్ట్ ప్లస్ ఈ కలర్స్ గురించి అవగాహన ఉన్న వ్యక్తి. ఆయన కూడా దీనికి ఫార్వర్డ్ రాశారు. తర్వాత అమెరికాలో నాగభూషణ్ రావు అనేసి ఆయన బెంగళూరులో జియాలజీ ప్రొఫెసర్గా వర్క్ చేసి రిటైర్డ్ అయ్యి అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆయన ఇప్పుడు ఈ పుస్తకాన్ని చూసి చాలా అప్రిషియేట్ చేసి ఆయన ఒక ఫార్వర్డ్ రాశారు. తర్వాత మా స్కూల్లో కూడా ఒక టీచర్ వాళ్ళు కూడా దీన్ని చూసి ఒక ఫార్వర్డ్ రాశారు దీని గురించి. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి సార్. ఇది దాదాపు 200 పేజెస్ బుక్ ఇది. దీంట్లో ఇది కల్చరల్ కలర్స్ అంటే ఏంటి, తర్వాత బాడీ కలర్స్ అంటే ఏంటి, కలర్స్ దీనిపైన యానిమల్స్ పైన తర్వాత ప్లాంట్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి,
అది కాకుండా స్పిరిచువల్ కలర్స్ అంటే ఏంటి, జెమ్స్ అంటే ఏంటి, ఇట్లా దాదాపు అన్ని రంగాల్లోనూ ఈ కలర్స్ గురించి మనకు ఆ ఇంపార్టెన్స్ చూపించడం జరిగింది. అందుకనే దీన్ని కలర్స్ ఇన్ అవర్ లైఫ్ అనేసి నేను టైటిల్ పెట్టాను పుస్తకానికి. చాలా బాగుందండి టైటిల్. అదే ఇప్పుడు మీ అబ్బాయి స్కూల్లో కానీ ఇటువంటివి ఆర్ట్స్ చూపించి మీరు అంటే మా భవిష్యత్తులో ప్రోత్సాహం అందించడానికి ఏమైనా అవకాశం ఉందా మీరు? అంటే ఆ అబ్బాయి కోరుకున్నట్టుగానే అదే ఆ ఫీల్డ్లోనే వెళ్ళాలని అనుకుంటున్నారా మీరు? అదే వాడికి ఇప్పుడు అట్లా ఉన్నాడు, మరి ఆఫ్టర్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి అప్పటికి చూద్దాము అనేసి ఆలోచిస్తూ ఉన్నాను. పెయింటింగ్స్ పైన అయితే జస్ట్ ఒక హాబీగా, దీన్నే లైఫ్గా అయితే తీసుకోవట్లేదు, ఒక హాబీగా పెట్టుకున్నాం. ఓకే, అబ్బాయి వేసిన పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి, మీరు భద్రపరిచింటారు కదా, వాటిని ఏం చేయాలనుకుంటారు? ఏదైనా ఎగ్జిబిషన్ లాగా అలా ఏమైనా పెట్టచ్చు కదా, అంటే ఫర్ ఏదన్నా. సార్ మనకి ఇక్కడ కర్నూలు ఎగ్జిబిట్ చేయడానికి గ్యాలరీస్ లేవు సార్. రెండోది నేను చాలా బాధతో చెప్తున్నాను, నేను కర్నూలులో కళాకారుడికి విలువ లేదు, కళకి ప్రోత్సాహం లేదు. అది నేను నా అనుభవంతో చెప్తున్నాను. అందరూ ఏదో భావిస్తారు అంతేకాని ఎవరు కూడా కళాకారుడికి విలువ ఇవ్వట్లేదు, కళలకి అసలు ఏమాత్రం గుర్తింపు లేదు. రెండోది నేను అందుకనే వీటిని బాబుతో చేయించినటన్నింటిని ఎవరికైనా ఒక పెద్దవాళ్ళకి దాన్ని అమ్మేసి ఆ వచ్చిన అమౌంట్ని టోటల్గా మన ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయాలి అని అనుకున్నాం. గ్రేట్ అండి. సో ఏమీ ఆశించట్లేదు మేము వాళ్ళ దగ్గర, మేమే ఎదురు ఖర్చు పెట్టేసుకున్నాము, అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాము. మాకు ఏదో కొంత అమౌంట్ వస్తే అది ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయాలి అని. ఎందుకంటే ఇప్పటి నుంచే వీళ్ళలో ఆ దేశం గురించి, దేశానికి సేవ చేయాలి, దేశభక్తి అంటే ఏమి అనేది ఈ చిన్న వయసులో నుంచే వాళ్ళకి అలవాటు చేయాలనేది నా ఉద్దేశం. ఆ దృక్పథంతో చేశాను. ఈ క్రమంలో నేను కొందరికి మెయిల్స్ పెట్టాను, దాదాపు ఒక 15-20 మందికి. దాంట్లో మన పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ ఉన్నారు, తర్వాత ఫిలిం పర్సనాలిటీస్ ఉన్నారు. వాళ్ళకి అందరికి మెయిల్స్ పెట్టాను, స్పీడ్ పోస్ట్ పెట్టాను అని. సో అదే ఇట్స్ వెరీ పిటీ టు సే నో వన్ హ్యాస్ రిప్లైడ్ టు దిట్. ఎవరు కూడా ఇప్పుడు మా సుమన్ టీవీ తరఫున మీకు ఆ ఫొటోస్ అన్ని మీరు ఒకసారి ఎగ్జిబిట్ చేస్తే మా సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరైనా ముందుకు వస్తారేమో చూద్దాం. ఎందుకంటే మా సుమన్ టీవీ అనేది మీరు అన్నారు కళని మన కర్నూలులో ప్రోత్సహించాలని, కానీ సుమన్ టీవీ ఎప్పుడు కూడా కళను ఎక్కడ మూలన ఉన్నా కూడా తీసుకొచ్చి ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. కాబట్టి మీ అబ్బాయిలో ఉన్న కళని మేము ప్రపంచానికి పరిచయం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీ అబ్బాయి చిత్రలేఖనం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మేము విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తాం. మా ప్రేక్షకులు ఎవరైనా స్పందించి ఒకవేళ అవి తీసుకుంటే కూడా మా వంతు కృషిగా మాకు కూడా సంతోషంగానే ఉంటుంది. మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మరీ మేము ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ వికాస్తో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.